Hello aspirants, welcome to Agda IAS Academy. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రిలేటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవేవైతే ఉన్నాయో అవి మనం పార్ట్ 1 అండ్ పార్ట్ 2 పేపర్లో కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ వీడియోలో ఆ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 క్వశ్చన్స్ రిలేటెడ్ గ్యాదర్ చేసుకున్నాం కాబట్టి అందులో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అనేది మనం చూసుకొని దాన్ని బట్టి ఏ సిలబస్ అనేది ఫస్ట్ మనం కంప్లీట్ చేసుకుంటే మిగతా ఆస్పిరెంట్స్ కంటే మన స్టడీ ప్లాన్ ఫార్వర్డ్లోకి వెళ్తుంది. వాళ్ళకంటే మనం ఎంత సేఫ్ సైడ్లో ఉండొచ్చు, ఏ టాపిక్స్ చదువుకొని ముందుకు వెళ్తాము అనేది ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇందులో కమింగ్ టు ద ఫస్ట్ టాపిక్ ప్లాంట్ సైన్స్. సిలబస్లో మనకి ఇచ్చిన ఫస్ట్ టాపిక్ ప్లాంట్ సైన్స్. సో ఈ ప్లాంట్ సైన్స్లో మనకి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయంటే ఇందులో టోటలీ 16 సబ్ టాపిక్స్ అనేవి ఉన్నాయండి మనకు ప్లాంట్ సైన్స్ మనకి ఇచ్చిన సిలబస్లో. ఇందులో మనకి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి అంటే న్యూట్రియంట్ డెఫిషియన్సీ, ప్లాంట్ పాలినేషన్ అండ్ దెన్ ప్లాంట్ ప్రాపగేషన్. సో ప్లాంట్ బేస్డ్ టాపిక్స్ నుంచి ఈ టాపిక్స్లో మనకు క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. సో న్యూట్రియంట్ డెఫిషియన్సీ క్వశ్చన్ అండ్ పాలినేషన్ క్వశ్చన్ అండ్ ప్లాంట్ ప్రాపగేషన్ నుంచి ఒక క్వశ్చన్. నెక్స్ట్ కమింగ్ టు సీడ్ టాపిక్. సీడ్లో మనకి డార్మెన్సీ నుంచి ఒక క్వశ్చన్ అనేది సీడ్ డార్మెన్సీ నుంచి ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది, సీడ్ డార్మెన్సీ ట్రీట్మెంట్. అండ్ దెన్ జర్మినేషన్ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది. అండ్ దెన్ సీడ్ ప్రొడక్షన్, సీడ్ ప్రొడక్షన్ నుంచి మనకు ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది సీడ్లో. అండ్ దెన్ నెక్స్ట్ కమింగ్ టు ఎకలాజికల్ అడాప్టేషన్. సో ఇది నెక్స్ట్ సబ్ టాపిక్ ఎకలాజికల్ అడాప్టేషన్. ఈ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ అనేది వచ్చింది. అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఈస్ లాస్ట్ టాపిక్ ప్లాంట్ వెరైటీస్. సో ఈ 8 టాపిక్స్ నుంచి మనకు 8 క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. సో టోటల్ 16 సబ్ టాపిక్స్లో 8 సబ్ టాపిక్స్ నుంచి మన ఈచ్ సబ్ టాపిక్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ అనేది రావడం జరిగింది. దిస్ ఈస్ రిగార్డింగ్ ప్లాంట్ సైన్స్. సో లెట్స్ గో టు ద సెకండ్ టాపిక్ ఫారెస్ట్ అండ్ ఎకాలజీ. ఈ ఫారెస్ట్ అండ్ ఎకాలజీలో మనకి ఎకాలజీ నుంచి ఎకలాజికల్ సక్సెషన్ నుంచి ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇన్ బయోడైవర్సిటీ టాపిక్, ఫారెస్ట్ అండ్ ఎకాలజీలో ఉన్న బయోడైవర్సిటీ టాపిక్లో కన్జర్వేషన్లో ఎక్స్ సితు కన్జర్వేషన్ నుంచి ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ బయోజియోగ్రాఫికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండియా. సో ఈ క్లాసిఫికేషన్ ఫారెస్ట్స్ ఎన్ని టైప్స్గా డివైడ్ అయి ఉన్నాయి అనేది దీని మీద వచ్చిన క్వశ్చన్. అండ్ ఫారెస్ట్ అండ్ ఎకాలజీ నుంచి మనకు టోటల్గా 3 క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ టాపిక్ హార్టికల్చర్. సో హార్టికల్చర్లో మనకు వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బ్రాంచెస్ ఆఫ్ హార్టికల్చర్. అండ్ నెక్స్ట్ గ్రాఫ్టింగ్. సో ఇందులో వచ్చేసి మన గ్రాఫ్టింగ్ నుంచి 2 క్వశ్చన్స్ అనేవి వచ్చాయి, బ్రాంచెస్ నుంచి ఒక క్వశ్చనే వచ్చింది. సో ఆలరికల్చర్ డైరెక్ట్ డెఫినేషన్ అనేది ఇచ్చారు. అండ్ గ్రాఫ్టింగ్ నుంచి 2 క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. అండ్ హార్టికల్చర్లో మనకు మెన్షన్ చేసిన లాస్ట్ టాపిక్ గ్రీన్ హౌస్. ఈ గ్రీన్ హౌస్ నుంచి మనకు 2 క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. సో దిస్ ఈస్ రిగార్డింగ్ హార్టికల్చర్. ఈ హార్టికల్చర్ టాపిక్లో మనకి బ్రాంచెస్ నుంచి ఒకటి, గ్రాఫ్టింగ్ నుంచి 2 అండ్ గ్రీన్ హౌస్ టాపిక్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ కమింగ్ టు ద ఫోర్త్ టాపిక్ సాయిల్ సైన్స్. సాయిల్ సైన్స్లో మనకి ఎరోషన్ నుంచి ఒక క్వశ్చన్ అనేది వచ్చింది. అండ్ సాయిల్ పార్టికల్ సైజ్ గురించి ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ రిక్లమేషన్. సాయిల్ రిక్లమేషన్ గురించి ఒక క్వశ్చన్ అనేది వచ్చింది. అండ్ సెలైన్ సాయిల్ కండిషన్స్, సెలైన్ సాయిల్ యొక్క pH, EC ఇవి ఎంత వాల్యూస్ ఉండాలి అని దీని మీద ఒక క్వశ్చన్ రావడం అనేది జరిగింది. సో ఈ 4 క్వశ్చన్స్ అనేవి. అండ్ సాయిల్ సైన్స్ నుంచి ఇంకా మనకు మెన్యూర్స్ అండ్ ఫెర్టిలైజర్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అనేది వచ్చింది. లైక్ పర్సంటేజెస్ ఫెర్టిలైజర్స్లో నైట్రోజన్ ఎంత % ఉంది అనే క్వశ్చన్ అనేది ఒకటి వచ్చింది. అండ్ సాయిల్ సైన్స్ నుంచి మనకు టోటల్గా 4 క్వశ్చన్స్ అనేవి వచ్చాయి, 5 క్వశ్చన్స్ వచ్చాయి సాయిల్ సైన్స్లో.
అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అండ్ వాటర్ షెడ్స్. సో ఈ టాపిక్లో ఇది మనకు 2 టాపిక్స్గా డివైడ్ చేశారు. ఇది టాపిక్ ఏ అండ్ ఇది టాపిక్ బి. సో ఇందులో నుంచి మనకి ఏ క్వశ్చన్స్ అనేవి మనకు రాలేదండి. వాటర్లో మాత్రం వాటర్ యూనిట్స్ మీద ఒక క్వశ్చన్ అనేది వచ్చింది. అండ్ డిసీజెస్, వాటర్ బాండ్ డిసీజెస్ నుంచి మనకు ఒక క్వశ్చన్ అనేది వచ్చింది. 2 క్వశ్చన్స్ అనేవి వాటర్ మీద మనం చూడడం అనేది జరిగింది ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో. ఇది ఈ టాపిక్ గురించి. అండ్ మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జనరల్ సిల్వికల్చర్, అగ్రోఫారెస్ట్రీ అండ్ సోషల్ ఫారెస్ట్రీ అండ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్. ఇందులో సిల్వికల్చర్లో ఛాంపియన్ అండ్ సేత్ క్లాసిఫికేషన్ నుంచి ఫారెస్ట్ ఎన్ని టైప్స్గా క్లాసిఫై చేశారు అనే క్వశ్చన్ అనేది అడగడం జరిగింది సిల్వికల్చర్లో. అండ్ కమింగ్ టు అగ్రోఫారెస్ట్రీలో ఫస్ట్ క్వశ్చన్ డెఫినేషన్ అనేది అడిగారు. అండ్ ఆల్సో హోమ్ స్టేడ్ అగ్రోఫారెస్ట్రీ, హోమ్ స్టేడ్ గార్డెన్స్ అనేవి. సో మన క్లాసిఫికేషన్ ఉంది, ఎకలాజికల్ రీజియన్స్ని బేస్ చేసుకొని అగ్రోఫారెస్ట్రీ డిఫరెంట్ రీజియన్స్గా క్లాసిఫికేషన్ చేసాము. ఆ క్లాసిఫికేషన్స్లో 4 టైప్స్ ఉన్నాయి. హోమ్ స్టేడ్ గార్డెన్స్ అనేవి ఏ రీజియన్లో మోస్ట్ కామన్గా ఫాలో అవుతారు అనేది క్వశ్చన్ అనేది అడిగారు అగ్రోఫారెస్ట్రీలో. అండ్ లే ఫార్మింగ్ ఫ్రమ్ అగ్రోఫారెస్ట్రీ, లే ఫార్మింగ్ అనేది నెక్స్ట్ క్వశ్చన్ అనేది అడిగారు. సో ఈ 3 క్వశ్చన్స్ మనకి అగ్రోఫారెస్ట్రీ నుంచి వచ్చాయి అండ్ 1 క్వశ్చన్ ఫ్రమ్ సిల్వికల్చర్. ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, యానిమల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్. సో యానిమల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్లో మనకు ఫీడ్ సప్లిమెంట్స్ నుంచి, అంటే ఇప్పుడు యానిమల్స్కి మనం డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ ఫీడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. లైక్ కాఫ్ పుట్టిన వెంటనే దానికి ఒక ఎక్స్ట్రా సప్లిమెంట్ ఫీడ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. దానికి ఒక స్పెసిఫిక్ నేమ్ ఉంటుంది. కాఫ్ కానీ కౌ కానీ బఫెలో కానీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు దానికి ఒక సపరేట్ ఫీడ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. సప్లిమెంట్స్ కానీ అడిటివ్స్ కానీ ఇస్తాం. వాటికి ఒక డిఫరెంట్ నేమ్స్ అనేవి ఉంటాయి. మనం న్యూట్రియంట్స్ ఇచ్చినా లేకపోతే ప్రోబయోటిక్స్ ఇచ్చినా వాటికి సపరేట్ డిఫరెంట్ సర్టైన్ వర్డ్స్ అనేవి ఉంటాయి. అలా ఆ వర్డ్స్ గురించి ఫీడ్ సప్లిమెంట్స్ నుంచి ఒక క్వశ్చన్ అనేది వచ్చింది. ప్రోన్యూట్రియంట్స్ అండ్ న్యూట్రియంట్ డెఫిషియన్సీ నుంచి ఒక క్వశ్చన్ అనేది వచ్చింది. అండ్ ద థర్డ్ క్వశ్చన్ ఈస్ జూనోసిస్ డెఫినిషన్. సో కంటాజియస్ డిసీజెస్ ఉన్నాయి. సో ఆ కంటాజియస్ డిసీజెస్లో మనకు వచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి ట్రాన్స్ఫర్ అయ్యే డిసీజెస్కి నేమ్ ఏమని పిలుస్తాము అంటే జూనోసిస్ అంటాం. సో దీస్ 3 క్వశ్చన్స్, ఈ 3 క్వశ్చన్స్ అనేవి మనకు యానిమల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ టాపిక్ నుంచి వచ్చాయి ఎగ్జామ్లో. అండ్ న్యూట్రియం డెఫిషియన్సీలో మనకు వచ్చిన క్వశ్చన్ వచ్చేసి రికెట్స్, కాల్షియం డెఫిషియన్సీ. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, ఎన్విరాన్మెంటల్ సైన్స్. ఎన్విరాన్మెంటల్ సైన్స్లో మోస్ట్లీ మనం సిఏ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్లో మనం ఎయిర్ పొల్యూషన్ గురించి స్టడీ చేస్తాం, వాటర్ పొల్యూషన్, నాయిస్, వీటి గురించి డిస్కస్ చేస్తాం. కానీ మనకు అడిగిన క్వశ్చన్స్ ఏంటి అంటే అండ్ ఆల్సో సాయిల్, మనకు అడిగిన క్వశ్చన్స్ ఏంటి అంటే వరల్డ్ సాయిల్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము అని. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఎర్త్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము అని. సో ఈ 2 క్వశ్చన్స్ అనేవి మనల్ని అడగడం జరిగింది. సో బేస్డ్ ఆన్ దీస్ క్వశ్చన్స్ మనం ఏం చెప్పచ్చు అంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్లో వచ్చిన క్వశ్చన్స్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ కరెంట్ అఫైర్స్, అంటే మనకి దీంతో కంటెంట్తో సంబంధం లేదండి. సో ఇది మన 4 టాపిక్స్, మన దీని కాజెస్, ఫ్యాక్టర్స్, ప్రికాషన్స్, మెజర్స్, మిటిగేషన్ మెజర్స్ అన్నీ చదువుకున్నా కూడా ఇవి తెలిస్తేనే ఈ టాపిక్స్కి మనం ఆన్సర్ అనేది చేయగలం. సో దిస్ ఈస్ రిగార్డింగ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్. అండ్ కమింగ్ టు ఎకనామిక్ జువాలజీ. సో మనకి ఎకనామిక్ జువాలజీ టాపిక్లో మనకు అడిగిన క్వశ్చన్ వచ్చేసి స్నేక్స్, పాయిజనస్ స్నేక్స్ మీద ఒక క్వశ్చన్ అనేది అడగడం జరిగిందండి. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ బేస్డ్ ఆన్ డిఎన్ఏ అండ్ క్రోమోజోమ్స్ బేస్ మీద మనకు 2 క్వశ్చన్స్ అనేది జరగడం జరిగింది. దిస్ ఈస్ రిగార్డింగ్ ఎకనామిక్ జువాలజీ. ఓకే, సో ఇది నెక్స్ట్ టాపిక్ అండి. సో ఇది సపరేట్ టాపిక్ అండ్ ఇది సపరేట్ టాపిక్. ఓకే, దిస్ ఈస్ రిగార్డింగ్ ఎకనామిక్ జువాలజీ. స్నేక్స్ గురించి ఒక క్వశ్చన్, డిఎన్ఏ అండ్ క్రోమోజోమ్స్ గురించి 2 క్వశ్చన్స్. సో దిస్ ఈస్ రిగార్డింగ్ అవర్ సిలబస్. సో దేని నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఏ టాపిక్ ప్రిపేర్ అయితే ఫస్ట్ మనం మోస్ట్లీ అన్ని టాపిక్స్ కవర్ చేసినట్టు అవుతుంది అనేది నేను ఇంకొన్ని ఎక్స్ట్రా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఉన్నాయి, అవి డిస్కస్ చేసిన తర్వాత చెప్తాను.
సో కమింగ్ టు దిస్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, మనకి ఎగ్జామ్లో మనం చూసిన పేపర్స్లో ఏం జరిగింది అంటే, సో స్కీమ్స్ అనేవి అడగడం జరిగింది. లైక్ సాయిల్ హెల్త్ కార్డ్, ఇది మన గవర్నమెంట్ స్కీమ్. సాయిల్ హెల్త్ కార్డ్ అనేది గవర్నమెంట్ స్కీమ్. సో దీని గురించి క్వశ్చన్ అడగడం అనేది జరిగింది. సో ఇప్పుడు ప్రెసెంట్ మీరేం చేస్తారు అంటే, మన ఎగ్జామ్ జూలై తర్వాత నుంచి కాబట్టి, సో జూలై ముందు 6 months ఏవైతే ఉన్నాయో ఆ 6 monthsలో ఎన్విరాన్మెంట్కి, ఫారెస్ట్కి రిలేటెడ్గా సమ్మిట్స్ కానీ, కాన్ఫరెన్సెస్ కానీ, స్కీమ్స్లో ఏమన్నా మోడిఫికేషన్స్ చేస్తుంటారో మోడిఫికేషన్ కూడా న్యూస్లో ఉంటుంది. సో ఈ టాపిక్స్ ఏవేవైతే ఉన్నాయో ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు కవర్ చేసుకోండి. అలా కవర్ చేసినప్పుడు మనం ఏమన్నా కరెంట్ అఫైర్స్ రీసెంట్గా వచ్చినప్పుడు కూడా మనం ఎగ్జామ్లో వాటిని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో నేషనల్లో ఉండొచ్చు, ఏపీ వైజ్గా ఉండొచ్చు, మన స్టేట్ వైజ్ ఉండొచ్చు. రెండు కూడా స్కీమ్స్ కానీ, సబ్మిట్స్ కానీ, కాన్ఫరెన్సెస్ కానీ ఏమున్నా ఈ మొత్తం 6 months అనేది మీరు కవర్ చేసుకోండి. సో మీకు ఎగ్జామ్లో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో 6 months మీరు అయిపోయింది అనుకుంటే ప్లీజ్ గో ఫర్ 1 year. సో వెరీ బెనిఫిషియల్. 1 year మీరు కవర్ చేసుకుంటే సో ఇంతకు మించి అడగరు. సో 1 year మీరు కవర్ చేసుకుంటే అసలు ఇంకా డౌట్ అవసరం లేదు మీరు ఎగ్జామ్లో ఆన్సర్ చేస్తామా లేదా అని. సో మీకు టైం ఉంటే కనుక ప్లీజ్ గో ఫర్ 1 year ఆల్సో. సో మాకు అంత టైం లేదు అనుకుంటే ప్లీజ్ గో ఫర్ 6 months. ఓకే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు అగ్రికల్చర్ బడ్జెట్. సో ఈ బడ్జెట్ అనేది మనకి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి ఈసారి. ఎందుకంటే రీసెంట్గానే మనకు బడ్జెట్ అనేది రిలీజ్ అయింది కాబట్టి. సో ఇందులో మీరేం చేస్తానంటే ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, సో దీనికి సంబంధించిన బడ్జెట్ ఎలొకేషన్ ఎంత వచ్చింది అనే దాని గురించి మీరు చూసుకోండి ఒకసారి బడ్జెట్లో. అండ్ ఇంకా మీరు ఏం చేస్తారంటే బడ్జెట్ మొత్తం చదవకపోయినా కీ హైలైట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. సో ఆ బడ్జెట్ గురించి ఆ కీ హైలైట్స్ అనేవి చదువుకోండి. ఇంకా బడ్జెట్ మన ఫారెస్ట్రీకి రిలేటెడ్ సెక్టార్స్ ఏవైతే ఉంటాయో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్లో మనం చూసుకుంటే ఇందులో ఎఫారెస్టేషన్ అండ్ రిఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్ అనేవి కొన్ని లాంచ్ చేయడం జరిగింది. ఎఫారెస్టేషన్ అండ్ రిఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్ అనేవి లాంచ్ చేస్తుంటారు. సో దీని కింద మనకున్న ప్రోగ్రామ్స్ లైక్ హరితహరం అండ్ వనం మనం అనే ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి. సో వీటికి ఎంత బడ్జెట్ అనేది అలొకేట్ అయింది, సో ఆ ప్రోగ్రామ్స్ ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతున్నాయి, ఏం జరుగుతున్నాయి ఏంటి అని వీటి గురించి ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసుకోండి. ఇంకా ఫారెస్ట్ మేనేజ్మెంట్ కోసం క్యాంపా ఫండ్స్ అనేవి వస్తుంటాయి. సో ఈ క్యాంపా ఫండ్స్ అనేవి అన్ని స్టేట్స్కి లేవు, కొన్ని స్టేట్స్కి మాత్రమే ఈ ఫండ్స్ అనేవి ఆర్గనైజ్ చేస్తుంది సెంట్రల్ సెక్టార్. సో ఇవి ఏ స్టేట్స్కి అనేవి ఉన్నాయి, మన స్టేట్కి ఎంత వస్తుంది అనేది దీని గురించి మీరు కొంచెం కవర్ చేసుకోండి. సో ఇది మీకు హెల్ప్ అవుతుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, అండ్ రీసెంట్ ఎకనామిక్ సర్వే. సో ఈ రీసెంట్ ఎకనామిక్ సర్వేస్ ఏవైతే ఉన్నాయో రిలేటెడ్ టు అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, సో ఇవి నేషనల్ వైజ్గా, ఏపీ వైజ్గా ఏమేమైతే ఉన్నాయో ఎకనామిక్ సర్వే హైలైట్స్ అవి మీరు చూసుకోండి. మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఖచ్చితంగా వస్తుందని చెప్పట్లేదు, కానీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మనం ఆ ఛాన్స్ ఎందుకు తీసుకోవాలి అని నేను మీకు చదువుకోమని చెప్తున్నాను. సో ప్లీజ్ స్టడీ రీసెంట్ ఎకనామిక్ సర్వే హైలైట్స్. సో దీన్ని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అనేది రిలీజ్ చేస్తుంది. సో ఇది మీరు గూగుల్ చేసినా కూడా ఇది మీకు కనిపిస్తుంది ఎకనామిక్ సర్వే అని. సో దీని గురించి కొంచెం స్టడీ చేయండి మీకు ఎగ్జామ్ లోపు. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈస్ ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్, ISFR లేటెస్ట్ రిపోర్ట్ వచ్చేసి 2023లో వచ్చిందండి. మనకు ప్రీవియస్ ఇయర్ పేపర్లో క్వశ్చన్ అనేది కూడా అడగడం జరిగింది. ఇందులో మీరు ఏం చేస్తారంటే ఫారెస్ట్ కవర్ ఎంత ఉంది, టోటల్ మన ఏపీకి ఫారెస్ట్ కవర్ ఎంత ఉంది, సో హైయెస్ట్ కవర్ ఏ స్టేట్లో ఉంది అండ్ లోయెస్ట్ ఏ స్టేట్లో ఉంది. సో ఇవి రెండు మీరు చూసుకోండి. ఇవి రెండు చూసుకున్నా కూడా మోస్ట్లీ ఇవి రెండు చూసుకోండి. మీకు టైం ఉంటే మిగతా ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీరు కవర్ చేసుకోండి. సో ఈ ఇన్ఫర్మేషన్ కవర్ చేయడం వల్ల మీకు మోస్ట్లీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎగ్జామ్లో. ఎందుకంటే మీరు జనరల్ సైన్స్ టాపిక్ పార్ట్ ఏలో కూడా మీకు మోస్ట్లీ ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి. మీకు ఇప్పుడు ఎగ్జామ్ మనకు ఫారెస్ట్ రిలేటెడ్ కాబట్టి ఫారెస్ట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ టాపిక్సే మనకి పార్ట్ ఏలో కూడా తగులుతాయి. ఒకవేళ మీరు FRO కానీ పేపర్ చూస్తుంటే సేమ్ ప్రెజెంట్ కరెంట్ అఫైర్స్ ఏమేమైతే జరుగుతున్నాయో మన పార్లమెంట్లో, అసెంబ్లీలో ఏవేవైతే వాళ్ళు అక్కడ ప్రొసీడింగ్స్ అనేవి చేస్తున్నారో దాని గురించి అడగడం అనేది జరిగింది. సో సేమ్ అందుకే నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. సో ప్రెజెంట్ మన ఎగ్జామ్కి రిలేటెడ్ కంటెంట్స్ ఏవేవైతే న్యూస్లో ఉన్నాయో అవన్నీ మీరు చదువుకోండి, మీకు అవి చాలా యూజ్ అవుతాయి ఎగ్జామ్కి. అండ్
ఫైనలీ కమింగ్ టు అవర్ టాపిక్స్. సో మనం ఫస్ట్ ప్లాంట్ సైన్స్లో మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయి అంటే రిగార్డింగ్ సో ఫస్ట్ న్యూట్రిషన్, ప్లాంట్ పాలినేషన్, ప్రాపగేషన్ మెథడ్స్, అసెక్షువల్ సెక్షువల్ మెథడ్స్ ఉన్నాయి, అండ్ సీడ్ టాపిక్స్ ఉన్నాయి, అండ్ ఎకలాజికల్ అడాప్టేషన్. ఇవి కవర్ చేసుకుంటే మనకు మోస్ట్లీ ప్లాంట్ సైన్స్లో టాపిక్స్ అనేవి అయిపోయినట్టే. ఎందుకంటే సెల్ టాపిక్ నుంచి మనం ఏ క్వశ్చన్ అనేది చూడలేదు, ఫోటోసింథసిస్ నుంచి చూడలేదు, రెస్పిరేషన్ నుంచి చూడలేదు. అండ్ ఆల్సో ఈ 2 టాపిక్స్ అనేవి చాలా పెద్ద బల్క్ టాపిక్స్. మీరు ఎంత చదివినా దానిలో మోస్ట్లీ 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. సో అవి మొత్తం చదివే గ్యాప్లో మీరు మిగతా టాపిక్స్ అనేవి సీడ్ టాపిక్ అనేది మీకు చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ ఆల్సో ప్రాపగేషన్ మెథడ్స్ అయిపోతాయి. సో ఈ టాపిక్స్ మీరు కంప్లీట్ చేసేయచ్చు కాబట్టి సో మీకు ఫస్ట్ ఈజీ టాపిక్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి కవర్ చేయడానికి ట్రై చేయండి. సో దిస్ ఈస్ రిగార్డింగ్ ప్లాంట్ సైన్స్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ఫారెస్ట్ అండ్ ఎకాలజీలో సో బయోడైవర్సిటీ టాపిక్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే బయోడైవర్సిటీ గురించి మనం క్వశ్చన్స్ అనేవి చూడడం జరిగింది. బయోడైవర్సిటీలో వాల్యూ ఆఫ్ బయోడైవర్సిటీ, సో త్రీ టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి. ఆ వాల్యూస్లో ఒక వాల్యూ గురించి అడగడం అనేది జరిగింది. అండ్ ఆల్సో కన్జర్వేషన్లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి దాని గురించి అడిగారు. సో బయోడైవర్సిటీ టాపిక్ అనేది కంప్లీట్ చేసుకోండి, ఇది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు హార్టికల్చర్. హార్టికల్చర్లో మన గ్రాఫ్టింగ్ గురించి 2 క్వశ్చన్స్ అనేది అడిగారు. సో నెక్స్ట్ టైం కూడా గ్రాఫ్టింగ్ గురించే వస్తుందని చెప్పట్లేదు. సో లేయరింగ్ అండ్ కటింగ్ 2 టైప్స్ ఉన్నాయి. సో ఈ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఎగ్జాంపుల్స్ చూసుకోండి. ఎందుకంటే ఈ రెండింటికి మనకు అడిగింది ఎగ్జాంపుల్సే. సో మోస్ట్లీ ఫోకస్ ఆన్ ఎగ్జాంపుల్స్ కూడా చూసుకోవాలి. డెఫినిషన్, మెథడ్స్, టైప్స్ ఎన్ని ఉన్నాయో చూసుకుంటే సరిపోదు, ఎగ్జాంపుల్స్ కూడా చూసుకుంటేనే మనకు అవి ఫైనల్గా ఎగ్జామ్లో అల్టిమేట్ రిజల్ట్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు సాయిల్ సైన్స్ కూడా మనకి ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఈ టాపిక్స్ నుంచే మనకి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్, ఎక్కువ క్వశ్చన్స్ అనేవి మనకి ఈ టాపిక్స్ నుంచే వచ్చాయి. అండ్ వాటర్ 2 క్వశ్చన్స్ వచ్చాయి వాటర్ టాపిక్ నుంచి. అండ్ యానిమల్ టాపిక్స్, సో మోస్ట్లీ ఈ టాపిక్స్ కవర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో సిల్వికల్చర్ అండ్ అగ్రోఫారెస్ట్రీ. అండ్ సాయిల్ సైన్స్. సో ఈ టాపిక్స్ అనేవి మీరు కానీ కవర్ చేసుకున్నట్లయితే మీకు మోస్ట్ ఆఫ్ ద సిలబస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అడిగిన సిలబస్ ఏదైతే ఉంటుందో అది మోస్ట్లీ కంప్లీట్ అయిపోతుంది. ఈ టాపిక్స్ కంప్లీట్ చేసుకుంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో ఓకే, హాఫ్ సిలబస్ మనకు అయింది, మిగతా హాఫ్ సిలబస్ ఉంది, ఇది కూడా కవర్ చేసేస్తే అయిపోతుంది అని కాన్ఫిడెన్స్ మీ మీద మీకు వస్తుంది ప్రీవియస్ సిలబస్ అనేది అయిపోయిన తర్వాత. సో అంత కష్టపడనక్కర్లేదండి, ఫాస్ట్గానే అయిపోతుంది. So try to read more and concentrate more on your studies and preparation. And thank you so much, and thank you for watching. Please subscribe to Agta Academy channel. And కోర్స్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. కోర్సులో మీకు చదువుకోవడానికి టైం లేదు అనుకుంటే బుక్ ప్రిఫర్ చేయండి. లేకపోతే మాకు టైం ఉంది, మేము క్లాసెస్ విని మేము చదువుకుంటాము అనుకుంటే ప్లీజ్ పర్చేస్ ద కోర్స్. ఎందుకంటే మీరు ఇప్పుడు ప్రిలిమ్స్కి తీసుకున్నదే మీకు మెయిన్స్కి కూడా సేమ్ సిలబస్ కాబట్టి మీరు 1000-2000 పెట్టి ఇప్పుడు తీసుకున్న అదే సేమ్ సిలబస్ మీకు మెయిన్స్కి కూడా యూజ్ అవుతుంది. క్లాసెస్ ఇప్పుడు విన్న క్లాసెసే మళ్ళీ అప్పుడు ఒకసారి రివిజన్గా పనికి వస్తుంది. అండ్ మీరు ఏదైతే నోట్స్ రాసుకుంటారో క్లాస్ టైంలో అది మీకు రివిజన్గా యూజ్ అవుతుంది. సో ప్లీజ్ డూ హార్డ్ వర్క్ అండ్ ట్రై టు గెట్ యువర్ జాబ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్.